సలార్ చిత్రానికి వర్క్ చేస్తున్నప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సీక్వెల్ సలార్ 2కు కూడా కమిట్ అయ్యారు. కమిట్ అవ్వడం మాత్రమే కాదు, సలార్ సినిమా రిలీజ్ అయ్యే నాటికి సలార్ 2 కూడా 50% షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందనే వార్తలు వచ్చాయి. మరో ప్రక్క ఇటీవలే సలార్ 2 టీం నుండి మనం ఒక అప్డేట్ కూడా విన్నాం. ఆ అప్డేట్ ప్రకారం సమ్మర్ అనంతరం సలార్ 2 బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రిలీజ్ అవుతుంది. కానీ తాజా వార్తల ప్రకారం సలార్ 2 కంప్లీట్గా అటకెక్కింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్కు దెబ్బేశాడు అంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారితో ఒక ప్రాజెక్టు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు మీదే ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నాడు. సలార్ 2ని లైట్ తీసుకున్నాడు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ల ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్స్ మీదకు వెళుతుందట. కాగా సలార్ 2 క్యాన్సిల్ అవ్వడానికి మరొక కారణాన్ని కూడా చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. వారు చెప్పే వివరాల ప్రకారం సలార్ సినిమాకు లాభాలు రాలేదు. పైపెచ్చు సుమారుగా 80 కోట్ల రూపాయల నష్టం కూడా వచ్చింది. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. అందుకే సలార్ 2 వర్కౌట్ అవ్వదని ఆలోచించి మేకర్స్ ఆ చిత్రాన్ని క్యాన్సిల్ చేశారు అని అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్ నీల్పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభాస్ను దారుణంగా దెబ్బకొట్టి ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు, ఆక్రోశిస్తున్నారు.